హాయ్ అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్ చరిత్ర వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈ రోజు మేము టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మని పికప్ చేసుకొని వెళ్ళాలి. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇప్పుడు అమ్మ కోసం వెయిట్ చేస్తున్నాం. అమ్మ కిందికి దిగాలి. మేము ఈ టెంపుల్కి వెళ్ళి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయింది. నేనైతే ఒక్కసారే వెళ్ళాను. అమ్మ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మేమైతే స్టార్ట్ అవుతున్నాం టెంపుల్కి. అమ్మ అయితే వచ్చేసింది, స్టార్ట్ అవుతున్నాం టెంపుల్. చూడండి, స్నాక్స్ తీసుకుంటుంది పిల్లల కోసం. ఒకేసారి రెడీ చేసుకుని వస్తుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడు మేము బయటకు వెళ్ళినా కానీ అమ్మ ఇలానే తెస్తారు, స్నాక్స్ అండ్ బిస్కెట్స్, చాక్లెట్స్. పిల్లలకి ఏ ఇబ్బంది కలగొద్దని, మధ్యలో దొరకవచ్చు దొరకకపోవచ్చు అని. ఈరోజు అయితే ఒక లడినే తెచ్చారు, ఆలూ చిప్స్ అండ్ కుర్కురేలు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, మధ్యలో పిల్లలకి ఆకలేస్తుందని. ఇంకా పులిహోర కూడా తీసుకొచ్చారు, ఇంట్లోనే ప్రిపేర్ చేసి. మనం టెంపుల్కి అయితే దగ్గరలో ఉన్నాం. ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్కి అయితే రీచ్ అవుతాం. ఇదిగోండి, మన టెంపుల్ అయితే వచ్చేసింది. పార్కింగ్ కి 20 రూపీస్ అంట. మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. మా వెహికల్ అక్కడ పార్క్ చేసి మాకు మంచిగా నీడలో దొరికింది పార్కింగ్. స్వామివారిని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎలో లేదంట. అండ్ అక్కడ క్లియర్గా రాసి కూడా ఉంచారు, నాట్ అలౌడ్ అని. మేమైతే హడావిడిగా టెంపుల్లోకి వెళ్తున్నాం. మళ్ళీ 1 అయితే టెంపుల్ క్లోజ్ చేస్తారంట, మళ్ళీ తిరిగి 4 o'clockకి ఓపెన్ చేస్తారంట. ఇక్కడ అన్నదానం కూడా జరిగింది. మేము వెళ్ళి పెట్టించుకున్నప్పుడు అయితే పెద్దగా క్యూ లేదు. మేము పెట్టించుకొని వచ్చాకైతే ఫుల్ రష్ ఉన్నారు. టాయ్స్ అండ్ బ్యాంగిల్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అండ్ జ్యువెలరీ కూడా చాలా బాగున్నాయి చూడడానికి. దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 1 o'clockకి దర్శనం కంప్లీట్ అయ్యి మా షాపింగ్ చేసుకొని బయటకు వచ్చేసాము. ఏమేమి తీసుకున్నాను కూడా మీకు చూపిస్తాను. అండ్ ఫుడ్ కూడా అక్కడే తిన్నాము, చాలా బాగుంది ఫుడ్ కూడా టేస్ట్. ఇప్పుడైతే రిటర్న్ స్టార్ట్ అయ్యాము. అండ్ మా ఫేసెస్ చూడండి, ఎండకి ఎలా వాడిపోయినాము అందరం. అండ్ ఎండ అయితే మామూలుగా లేదు అసలుకి. ఇప్పుడే ఇలా ఉంది, ఇంకా ముందు ముందు ఎలా ఉంటుంది. మా తమ్ముడు అండ్ మా పిల్లలు, మా మమ్మీ. అండ్ లోపల ప్రదక్షిణాలు చేద్దాం అనుకున్నాం, బట్ మాకు కుదరలేదు. అండ్ దర్శనం చేసుకోవడమే కష్టమైపోయింది, చాలా పబ్లిక్ ఉన్నారు. మనం ప్రదక్షిణాలు చేసుకోవాలంటే ఏ టైంకి స్టార్ట్ అవ్వాలి ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము, అమ్మ వాళ్ళ ఇంటికి. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. దర్శనం అయితే బాగా అయింది, అంటే బాగా జరగలేదు కాదు, బాగా జరిగింది. కాకపోతే ఎక్కువసేపు చూడనీయట్లేదు స్వామివారిని. జనం ఎక్కువ మంది వచ్చేసరికి మళ్ళీ ఎక్కువసేపు చూడనీయట్లేదు. జస్ట్ 1 నిమిషం కూడా చూసే అంత అవకాశం ఇవ్వట్లేదు. వెళ్ళండి వెళ్ళండి అని పంపించేస్తున్నారు. సో దర్శనం అయితే బాగానే చేసుకున్నాం మేము. ఇప్పుడు కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చాము. కొంచెం ఫ్రెష్ అయ్యి ఏమేమి తీసుకున్నాం అనేది ఒకసారి చూపిద్దామని. ఇప్పుడు టెంపుల్లో మేము ఏమేమి తీసుకున్నామో మీకు ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి వినాయకుడు, చిన్ని వినాయకుడు. మనం ఏ పని చేసినా ముందు వినాయకుడితో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి చిన్న వినాయకుడిని తీసుకున్నారమ్మ. అండ్ ఈ స్వామివారికి మాల కూడా తీసుకుంది, అలా దండ ఇలా ఉండడానికి. అండ్ ఈ దండ ఇంకొకటి కూడా తీసుకున్నారు. ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారంట, సో అమ్మవారికి వేయడానికి. ఇదిగోండి, ఒకటి అమ్మవారికి, ఒకటి వినాయకుడికి. అండ్ శివలింగం. మనకి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా శివయ్యకి ఒక్కసారి అభిషేకం చేస్తే చాలు, మన కష్టాలన్నీ తీరిపోతాయని అమ్మ శివలింగాన్ని కూడా తీసుకున్నారు. బాగున్నారు. ఓం నమ శివాయ. చిట్టి ముత్యాల గాజుల దండ. మేము మొత్తం 4 తీసుకున్నాం, అమ్మకి 2, నాకు 2.
ఇదిగోండి మొత్తం 4 తీసుకున్నాం. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో దండ. ఇంకా వేరే వేరే కలర్స్ కూడా ఉన్నాయి, కానీ 3 కలర్స్ ఉంటేనే బాగుంటుందని షాప్ అతను చెప్పాడు. సో అందుకని మేము ఇది లైక్ చేసి తీసుకున్నాము. లక్ష్మీదేవి అమ్మవారికి అండ్ మేము ఇంట్లో పూజ చేసుకునే అమ్మవారికి. అండ్ శ్రీవారి దర్శనం అయినాక శివయ్య దర్శనానికి వెళ్ళినప్పుడు చదువుకునే పిల్లలందరికీ పెన్స్ ఫ్రీగా ఇస్తున్నారు. మనం డబ్బులు ఇస్తే ఇవ్వరంట, ఫ్రీగానే అందరికి పంచుతున్నారు. సో అలా ఇచ్చిన పెన్స్ ఇవి. ఆ శివయ్య ఆశీర్వాదం అందరి మీద ఉండాలని పెన్స్ ఇలా పంచుతున్నారు. మా పిల్లలకి ఇచ్చారు అండ్ మా తమ్ముడికి. అండ్ ఇవి వచ్చేసి బ్యాంగిల్స్. త్రీ పేర్స్. పుట్టింటి వాళ్ళు మనకి బ్యాంగిల్స్ ఇప్పిస్తే చాలా మంచిదంట, అందుకే మాకు అమ్మ ఎప్పుడు బ్యాంగిల్స్ కొనిపిస్తారు. అండ్ ఇవి ముగ్గురికి 3 పేర్స్, నాకు, మా సిస్టర్కి, అమ్మకి. అండ్ ఇది వచ్చేసి లైట్ అనమాట, ఇది మా పిల్లలు తీసుకున్నారు. ఇది ఒకటి, ఇంకొకటి మా పాప ఆడుకుంటుంది, మా చెర్రీ పాప. అండ్ ఇది లైట్ వస్తుంది. ఇది ఈరోజు బ్లాగ్ అండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.